జనరల్గా ప్రతి లగ్నానికి కూడా మనకి ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుందన్నమాట. అసలు మనకి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనము చూసుకుంటే గనక భాగ్యాధిపతి అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట. ఎందువల్ల అంటే మనకి మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, మనం గత జన్మలో ఏం చేసుకొని వస్తే మనం ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ప్రాపర్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళడానికి ఒక గైడ్ ఉండాలి. కాబట్టి ఆ గైడింగ్ గ్రహము మనకందరికీ కూడా ఒక్కొక్క లగ్నాల వారిగా వాళ్ళకు ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుందన్నమాట. ఇది మనకి ద్వాదశ రాశులు ఏవైతే మనము జ్యోతిష్య చక్రంలో కాలచక్రంలో చూస్తామో మనకి నవమ స్థానానికి సంబంధించిన గ్రహము మన భాగ్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట, చూపిస్తుంది అనమాట మనకి. సో ఈ గ్రహము ఎలా పనిచేస్తుందంటే ఈ భావానికి మెయిన్ ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ ధర్మ త్రికోణం అయిపోతుంది అనమాట. అంటే మనకి ఫస్ట్ హౌస్ అంటే లగ్నము, పంచమ స్థానము, భాగ్యస్థానము, నవమ స్థానం ఏదైతే మనకి ఈ ట్రయాంగిల్ ఉంటుందో త్రికోణాస్ అంటారనమాట. ఈ కోణాస్ని లక్ష్మీ స్థానాస్ అని కూడా అంటూ ఉంటారనమాట. ఎప్పుడైతే ఈ లక్ష్మీ స్థానంలో ఈ హైయెస్ట్కి వచ్చేసరికి మనకి నవమ స్థానము హైయెస్ట్ స్పిరిచువల్ యాంగిల్ అవుతుంది. ఈ నవమ స్థానము మనకు యాక్చువల్గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనము గత జన్మలో నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో, అంటే పాపకర్మలు కాకుండా మనకి ఏ టైంకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా సడన్ గా మనం ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి రావడానికి మనకి కొన్నిసార్లు ఆపర్చునిటీస్ కనిపించవు, అన్ని డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ సడన్ గా ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనకి హెల్ప్ చేయడము, లేకపోతే ఏదో ఒక సో ఈ భావానికి సంబంధించిన పుణ్యం మనం ఏదైతే తెచ్చుకుంటామో అదంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. అది కాకుండా మనం పుట్టినప్పటి నుంచి మన కరెంట్ ఏజ్ వరకు మనం ఎక్కడెక్కడైతే మనం పుణ్యకర్మలు చేస్తూ వచ్చామో చిన్న చిన్నవన్నీ కూడా అవి మనకి అకౌంట్ లో ఫ్లరిష్ అవుతాయి. ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్తాము, డబ్బు డిపాజిట్ చేస్తాము, బ్యాలెన్స్ అంతా మనం సేవ్ చేసి బ్యాంక్ లో పెట్టుకుంటాం. ఈ భాగ్యాధిపతి ఆర్ భాగ్యస్థానానికి సంబంధించిన ఫ్యాక్టర్ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుందన్నమాట. కర్మాస్ మనము ఎంత గుడ్ కర్మాస్ చేస్తే, ఎన్ని మంచి పనులు చేస్తే అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్సంటేజ్ లాగా మనకి నవమ స్థానంకి వచ్చేసరికి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అక్యుములేట్ అవుతుంది అనమాట. ఈ భాగ్యస్థానం వచ్చేసి దీని లక్ష్మీ స్థానం అని కూడా చెప్తూ ఉంటాము. ధర్మ త్రికోణం కూడా అవుతుంది. అంటే మనం ఎలాంటి ధర్మాన్ని ఫాలో అవుతున్నాం అంటే మనము ఇక్కడ మతం గురించి మాట్లాడట్లేదు, ధర్మాన్ని. అంటే మనం హిందూ అయి ఉండొచ్చు, క్రిస్టియన్ అయి ఉండొచ్చు, అసలు ఏ రిలీజన్ కూడా ఫాలో అవ్వకుండా కూడా ఉండొచ్చు. కానీ కొంతమంది వాళ్ళు అంటే నాస్తికులు ఉంటారు, వాళ్ళు రిలీజన్ ని ఫాలో అవ్వరు, కానీ వాళ్ళ మనసుకి చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు. అంటే వాళ్ళు ఏదైతే ఫిలాసఫీని బిలీవ్ చేస్తారో దాన్ని మట్టుకు వాళ్ళు దాన్ని స్పాయిల్ అవ్వకుండా, పాడు చేయకుండా ఆ బిలీఫ్ ని వాళ్ళు ఫాలో అవుతారు అనమాట. ఆ ఏదైతే బిలీఫ్ ఉంటుందో అదంతా కూడా ఇక్కడ ఈ ధర్మ త్రికోణానికి సంబంధించే ఉంటుంది. అది కాకుండా మనకి టెంపుల్స్, చర్చెస్ అవ్వచ్చు, మాస్క్స్ అవ్వచ్చు, అంటే ఇతర మతాల గురించి కూడా చెప్తున్నాను నేను ఇక్కడ. అండ్ మన టెంపుల్స్ ఇవన్నీ కూడా మనకి నవమ స్థానానికి సంబంధించిందే అవుతుంది. అది కాకుండా మనకి ఫాదర్ ఫిగర్, అంటే మన తండ్రితోటి మనకి ఎలాంటి రిలేషన్ ఉంది, తండ్రి మనకి ఏం నేర్పించారు, పుట్టినప్పటి నుంచి మనకి తప్పటడుగులు వేస్తున్నప్పుడు మనల్ని ఒక ప్రాపర్ డైరెక్షన్ లో పెడుతూ ఉంటారు కదా ఫాదర్. సో తండ్రి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, గురువుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం స్కూల్ స్టార్టింగ్ కిండర్ గార్టెన్ నుంచి స్టార్ట్ అయ్యి మనము పిహెచ్డి లెవెల్ వరకు వెళ్ళేటప్పుడు మనకు చాలా మంది మెంటర్స్ తారసపడుతూ ఉంటారు, టీచర్స్ గైడ్ చేస్తూ ఉంటారు కదా. వీళ్ళు ఎలాంటి వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు, వాళ్ళు మనల్ని ఎంతవరకు గైడ్ చేస్తారు, వాళ్ళ వల్ల మనం ఎంత పొజిషన్లోకి వస్తాము అనేది మనకి నవమ స్థానము భాగ్యస్థానము రిప్రజెంట్ చేస్తుంది. అంటే కొంతమందికి ఏమవుతుందంటే గురువులు కరెక్ట్గా దొరకరు. సో అంటే గత జన్మలో వీళ్ళు ప్రాపర్గా గురువుకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఆ రకంగా చూసుకోవాలి. అంటే భాగ్యస్థానము భాగ్యాధిపతి ఈ భావంకి ఏంటంటే డిఎన్ఏ అంటారనమాట. మనం ఒక ప్రాణిక్ లైఫ్ ఫోర్స్ లో మనం ఏదైతే ఉంటామో ఆ డిఎన్ఏ మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది. మనం ఎలాంటి ఇంట్లో
పుట్టాలి. అంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారు ఉన్నారు, ఆయన పుట్టినప్పటి నుంచి గోల్డ్ స్పూన్ లో పుట్టినట్టు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ గారు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫాదర్ కాబట్టి. సో అలాంటి వాళ్ళు మనం ఎందుకు అట్లా అవ్వట్లేదంటే వాళ్ళ పూర్వీకులు ఎంతో పుణ్యం చేసుకొని వచ్చున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా అదే కంటిన్యూషన్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి మన పూర్వీకులు ఏం చేశారు, మనం ఏం చేస్తున్నాము, దాన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యే కర్మ అంతా కూడా మనకి భాగ్యం చూపిస్తుంది అనమాట. పూర్వీకులు ఏం చేశారు, మనం ఏం చేసాం, మన పిల్లలకి ఎగ్జాక్ట్లీ అంతే. అంటే ఇప్పుడు భాగ్యస్థానంకి వచ్చేసరికి ఏంటంటే పంచమం నుంచి పంచమం లెక్కెట్టుకుంటే 5th to 9th వచ్చేసరికి భవద్భవం కాన్సెప్ట్ అని ఉంటుంది. మనకి 5th హౌస్ అంటే పంచమ స్థానం మనం పుట్టే పిల్లల గురించి చెప్పి మన పూర్వపుణ్యం ఏదైతే మనం చెప్తూ ఉంటామో, మనకి పుట్టే గ్రాండ్ చిల్డ్రన్ అంటే మనవాళ్ళు వీళ్ళంతా కూడా మనకి నవమ స్థానం నుంచి చూపిస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మన పూర్వీకులు ఏదైతే తప్పు చేసి ఉంటే కనుక ఇక్కడ మనకి దాని రిఫ్లెక్షన్ మనం కనిపిస్తుంది. మనం కొన్నిసార్లు అనుకుంటాం నేను ఏ తప్పు చేయలేదు కానీ నేను ఎందుకు సఫర్ అవుతున్నాను అని చెప్పేసి, ఇక్కడ మనకి ఆ క్లూ దొరుకుతుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తే మనం ఇక్కడ సఫర్ అవుతున్నాము అనేది మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ప్రతి లగ్నానికి ఒక్కొక్క గ్రహము స్పెసిఫిక్ గా ఉంటుంది కాబట్టి ఆ గ్రహం యొక్క బలాన్ని బట్టి మనకి షడ్బల కాన్సెప్ట్ ఉంటుంది. కంబస్ట్ అయిందంటే అస్తంగత్వం పొందిందా గ్రహము, లేకపోతే వక్రిగతిలో ఉన్నదా, లేకపోతే పాపగ్రహాల వీక్షణలో ఉందా, ఇవన్నీ కూడా మనకి ఈ భాగ్యస్థానము భాగ్యాధిపతి నుంచే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అంటే కొన్నిసార్లు మనం దోషాల గురించి కూడా చెప్తూ ఉంటాం, పితృదోషాలు, మాతృశాపాలు, స్త్రీ శాపాలు, ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. ఇక్కడ ఈ భావం గనక పాడైంది అని అనుకుంటే గనక మనకి దాని ఎఫెక్ట్ రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం డబ్బులు బోల్డ్ అంత ఉంటాయి చాలా మంది దగ్గర, కానీ ఆ పని చేయాలనుకునే టైంకి ప్రాపర్ టైం రాదు. దాని వల్ల కూడా వీళ్ళకి బ్లాకేజెస్ వస్తుంటాయి. ఎక్కడ బ్లాకేజెస్ వస్తుంటాయో తెలీదు. కొంతమందికి ఏమవుతుందంటే ఇంటర్వ్యూస్కి వెళ్తారు, జాబ్ వస్తుంది అని అనుకుంటారు, వీళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు, వీళ్ళు ఎంత కష్టపడి అవ్వదు. ఆ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఆగిపోతుంది. ఎందువల్ల ఆగుతుందంటే ఇక్కడ రీజన్ ఆ బ్లాకేజెస్ అనమాట, ఆబ్స్టికల్స్ వల్ల బ్లాక్ అవుతుంటుంది. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఫారెన్ ట్రావెల్కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు, బ్యాంక్లో బోల్డ్ అంత డబ్బులు ఉంటాయి, కానీ వీళ్ళు అనుకున్న యూనివర్సిటీస్కి వెళ్ళలేరు, బెస్ట్ యూనివర్సిటీస్కి వెళ్ళలేరు, బెస్ట్ మార్క్స్ రాలేవు. ఇవన్నిటికీ కారణం భాగ్యస్థానం పాడవడము లేదా భాగ్యాధిపతి పాడవడం. దీనివల్ల వీళ్ళకి బ్లాకేజెస్ వస్తాయి అన్నమాట. కుంభరాశి వాళ్ళకి భాగ్యాధిపతి శుక్రుడు అవుతారు. వీళ్ళకి శుక్రుడు ఒకవేళ సప్తమ స్థానంలో ఉంటే ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళకి యోగించడము, వీళ్ళ సర్కిల్లో ఫీమేల్స్ అంటే ఆడవాళ్ళతోటి ఎక్కువ పరిచయాలు ఉండడము, ఆడవాళ్ళు వీళ్ళకి కొద్దిగా లక్ ఫ్యాక్టర్ని తీసుకురావడము. మగవాళ్ళు కుంభరాశి ఉంటే కనుక మ్యారేజ్ అయిన తర్వాత భార్య వచ్చిన తర్వాత వీళ్ళ ఫార్చ్యూన్ కొద్దిగా మల్టిప్లై అవ్వడము, దానివల్ల కొద్దిగా దూరదేశ ప్రయాణాలు చేయడం. ఎందుకంటే భాగ్యాధిపతి సప్తమంలో ఉన్న, సప్తమాధిపతి భాగ్యంలో ఉన్న కూడా ఇలాంటి రిజల్ట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ కోణంలో బాగుంటుంది. ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక శుక్రుడు బాగుంటే కనుక మీ జన్మజాతకంలో కూడా మీకు కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటే మీకు లేడీస్కి సంబంధించి బిజినెసెస్ చేసుకోవడం అంటే కాస్మెటిక్స్ అవ్వచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, లేకపోతే గార్డెనింగ్, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కలిసి వచ్చే మనకి బిజినెసెస్ అని చెప్పుకోవచ్చు. శుక్రుడు ఒకవేళ రవితో కలిసి ఉంటే కనుక కొద్దిపాటిగా డ్యామేజింగ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కుంభరాశికి సప్తమాధిపతి రవి అవుతారు అండ్ కుంభరాశికి అధిపతి శని కాబట్టి వాళ్ళిద్దరికి పడదు. అండ్ ఇక్కడ శని శుక్రులకి, రవి శుక్రులకు కూడా కొద్దిపాటిగా శత్రుత్వం ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా కొద్దిగా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మీ భాగస్వామి కొద్దిగా మీ పైన పెత్తనం చెలాయించడము, డామినేటింగ్గా ఉండడము ఇలాంటివి ఉంటుంది. కానీ లక్ ఫ్యాక్టర్లో మాత్రం ఏమాత్రం కూడా డిమినిష్ అవ్వదు అనమాట, కరెక్ట్గానే ఉంటుంది, హెల్ప్ అవుతుంది. అదే శుక్రుడు కనుక ద్వితీయ కుటుంబ స్థానంలో ఉన్నారనుకోండి, కుంభరాశి కుంభలగ్నం వాళ్ళకి అక్కడ ఉచ్చ పొందుతాడు. సో భాగ్యాధిపతి ఉచ్చలో ఉండడము అని అంటే వీళ్ళ వాణి చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఎలా అంటే
తేనెలో ముంచి మాట్లాడితే ఎలా ఉంటుందో అలాంటి తేనె పలుకులు అంటాం కదా, అలాంటి వాక్కు ఉంటుందన్నమాట. వీళ్ళు కుటుంబ వాతావరణంలో చాలా అందరితో చాలా కలిసిమెలిసి ఉంటారు. ఫ్యామిలీ పరంగా వీళ్ళకి మంచి విలువలు ఉంటాయి, నైతిక విలువలు ఉంటాయి. ఎవరిని ఒక మాట అనకుండా వీళ్ళనంత మట్టుకు సపోర్టివ్గా ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. మంచి భోజన ప్రియులు ఉంటారు. మంచి ఆర్ట్స్, మ్యూజిక్ ఇట్లాంటి కెరియర్స్లో రాణించడానికి కూడా మనకి శుక్రుడు చాలా ఇంపార్టెంట్ గ్రహం అవుతుంది. కాబట్టి ఆ కళలు, ఆ కళాకారుల రంగానికి సంబంధించిన కెరియర్స్లో ఉండడము, సినిమాటిక్ ఫీల్డ్స్లో ఉండడం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ శుక్రుడు తృతీయాధిపతి అండ్ దశమాధిపతి కుజుడితో కలిసి ఉంటే గనక ఆర్టిస్టిక్ నేచర్ ఉంటుంది. అంటే ఆర్ట్స్కి సంబంధించి కెరియర్స్లో కూడా ఏదైనా డిజైనింగ్కి సంబంధించి ఒకవేళ దశమ స్థానంలో ఉన్నారనుకోండి, భాగ్యాధిపతి దశమాధిపతి కలిసి దశమ స్థానంలో ఉంటే గనక ఐటీ రంగంలో ఉన్న వాళ్ళైతే వెబ్ డిజైనింగ్ లేకపోతే ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ ఇలాంటివి చేసే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. భాగ్యస్థానంలో ఉన్నా కూడా అలాంటి పాసిబిలిటీస్ మనకి కనిపిస్తూ ఉంటుంది. రిలేషన్షిప్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ తులారాశి భాగ్యస్థానం అవుతుంది కాబట్టి వీళ్ళకి రిలేషన్షిప్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. అంటే ఎవరితో అంత ఈజీగా రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకోవాలనే ఉద్దేశం ఉండకుండా ఉంటుంది. అదే శుక్రుడు వక్రీలో ఉన్న, లేకపోతే అస్తంగత్వం పొంది రవితో కలిసి ఉన్న, లేకపోతే షష్టాష్ట వ్యయాలలో ఉన్నా కూడా అప్పుడు మళ్ళీ రిజల్ట్స్ కొద్దిగా ఆల్టర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు మనకి కలత్రకారకుడు అని కూడా చెప్పుకున్నాం కదా, ఆయనే భాగ్యాధిపతి అయి వక్రీ అయితే గనక వీళ్ళకి కొన్నిసార్లు ఏమవుతుందంటే మ్యారేజ్ వరకు సిచ్యువేషన్స్ వచ్చి బ్రేక్ అయిపోయి మళ్ళీ మ్యారేజ్ జరగడము, లేదా ఫస్ట్ మ్యారేజ్లో ఇబ్బందులు రావడము, లేదా ఫ్రీక్వెంట్గా గర్ల్ ఫ్రెండ్ హార్ట్ బ్రేక్స్ అవ్వడము, ఇలాంటివి కూడా కొన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అదే శుక్రుడు ఒకవేళ భాగ్యాధిపతి వక్రీ అయి కేతుతో కలిసి ఉంటే కనుక రిలేషన్షిప్స్ ఏవి కూడా స్థిరంగా ఉండకపోవడము, దానివల్ల వీళ్ళు కొద్దిపాటిగా ఇబ్బందులు ఫేస్ అవ్వడము, రాహుతో కలిసి ఉన్నా కూడా ఇంచుమించు అట్లాంటి రిజల్ట్సే వస్తూ ఉంటాయి. అదే షష్ఠ స్థానంలో చంద్రుడు షష్ఠాధిపతి అవుతాడు కాబట్టి ఇదే శుక్రుడు భాగ్యాధిపతి షష్ఠాధిపతితో కలిసి షష్ఠ స్థానంలో ఉంటే ఫీమేల్స్కి అయితే ఖచ్చితంగా వీళ్ళకి పీసీఓడికి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము, హెయిర్ ఫాల్ రావడము, లేకపోతే ఉమెన్ తోటి ప్రాబ్లమ్స్ రావడం, అంటే స్త్రీలతో ప్రాబ్లమ్స్ రావడము. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కదా, మనం ఏం చేయకపోయినా సరే కొంతమంది లేడీస్కి మనం నచ్చం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అవ్వడం. అదే ఒకవేళ మగవాళ్ళకు ఉందనుకోండి, అనవసరమైన లిటిగేషన్స్, లేడీస్ వల్ల స్కాండిల్స్లో ఇరకడము, ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ జనరల్గా మనకి శుక్రుడు షష్ఠ స్థానంలో అంత ఫేవరబుల్ రిజల్ట్స్ కూడా ఇవ్వరు. భాగ్య నష్టం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ, అనవసరమైన లిటిగేషన్స్. లేదా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇదే శుక్రుడు షష్ఠ స్థానంలో కర్కాటక రాశిలో ఉంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ రావడము, దానివల్ల రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వడము, అక్కడ మళ్ళీ డివోర్స్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎక్కువ అలిమోనీ పే చేయడము, ఇలాంటివన్నీ కూడా ఒక లేడీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొద్దిగా వీళ్ళకి షష్ఠ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతుంది. అదే అష్టమ స్థానంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే సీక్రెట్ రిలేషన్షిప్స్ ఉండడము, దానివల్ల ఇబ్బందులు పాలవ్వడము, అలా వాళ్ళ పేరు ప్రతిష్టలు భంగం అవ్వడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదే వ్యయంలో ఉన్నారనుకోండి, శుక్రుడు భాగ్యాధిపతి అయి వ్యయంలో ఉంటే ఫారెన్ ట్రేడింగ్ ఎక్కువ చేయడము, ఎక్కువ కంట్రీస్ తిరుగుతూ ఉండడము, ఫ్లైట్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉండడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కూడా కొద్దిగా ఉంటాయి. అండ్ ఆధ్యాత్మికంగా కూడా మంచిగా ఎదిగే ఛాన్సెస్ కూడా వీళ్ళకి ఆపర్చునిటీస్ కల్పిస్తూ ఉంటాయి. శుక్రుడు ఒకవేళ కుంభరాశి వాళ్ళకి లేదా కుంభలగ్నం వాళ్ళకి భాగ్యాధిపతి అయి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వట్లేదు, లేకపోతే జాతక చక్రంలో కొద్దిగా పాడై ఉన్నట్టు అనిపిస్తే గనక వీళ్ళు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము, శ్రీ సూక్త పారాయణం చేసుకోవడము, లేదా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడము, దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి టెంపుల్స్ ఏవైనా ఉంటే గనక అక్కడికి విజిట్ చేయడము ప్రతి ఫ్రైడే రోజు. ఇంకా అంటే తీవ్ర స్థాయిలో శుక్రుడి యొక్క ఎఫెక్ట్స్ ఉండి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కుంభరాశి కుంభలగ్నం వాళ్ళకి ఎవరికైనా ఉంటే గనక వీళ్ళు మనకి శ్రీరంగం టెంపుల్ ఉంది, తమిళనాడులో శ్రీరంగం టెంపుల్ ఉంటుంది, దాని శుక్రస్థలం అని కూడా అంటూ ఉంటారనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ
రంగనాథ స్వామికి రంగనాయకికి కళ్యాణం చేయించుకోవడము, శుక్రగ్రహానికి సంబంధించిన కొద్ది దోష నివారణ పూజలు చేయించుకోవడం వల్ల కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అంత దూరం మేము వెళ్ళలేము అనుకున్న వాళ్ళు రెగ్యులర్గా గోసేవ చేసుకోవడము, అమ్మవారికి లక్ష్మీదేవికి పెరుగు చక్కెర కలిపి ప్రసాదం నైవేద్యంగా పెట్టి మీరు తినడము, రాహుకాలం టైంలో వీలైనంత మట్టుకు మీరు దగ్గరలో అమ్మవారి టెంపుల్ ఉంటే కనుక అక్కడ నిమ్మకాయ దీపాలు పెట్టడము, ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మీకు శుక్రుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు. ఎదుటి ఏ లేడీస్ని కూడా తప్పు పట్టకుండా వీలైనంత మట్టుకు అందరితో బాగుంటే కూడా మీకు మంచి రిజల్ట్స్ ఫేవరబుల్గా ఉంటాయి.